చిత్తూరు జిల్లా పొంగనూరు రెవెన్యూలో అవినీతి తిమింగలాలు పట్టుబడ్డాయి. 20 సెంట్ల భూమి సర్వే చేసి సర్టిఫికెట్ ఇచ్చేందుకు 35,000 ఒప్పందం చేసుకుని 20,000 లంచం తీసుకుంటుండగా గ్రామ సచివాలయ సర్వేయర్ను ఏసీపీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం గ్రామానికి చెందిన గ్రామ సచివాలయ సర్వేయర్ శ్రీరాములను అదే గ్రామానికి చెందిన రైతు ఉమాశంకర్ 20 సెంట్ల పొలాన్ని సర్వే చేసి సర్టిఫికెట్ ఇవ్వమని కోరారు. దీనిపై సర్వేయర్ 50,000 ఇస్తే సర్వే చేసి రెవెన్యూ సర్టిఫికెట్ ఇస్తామని, లేకపోతే చేసేది లేదని తెగేసి చెప్పారు. అంత డబ్బు ఇవ్వలేరని రైతు ఉమాశంకర్ చెప్పాడు. పలుమార్లు రెవెన్యూ అధికారుల వద్దకు తిరిగినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో రైతు ఉమాశంకర్ సర్వేయర్ వద్దకు వెళ్లి 35,000కు బేరం కుదుర్చుకున్నారు. ఉమాశంకర్ తహసీల్దార్ కార్యాలయంలో 20,000 సర్వేయర్ శ్రీరాములకు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. మంగళం గ్రామం కొత్త చెరువు ఏరియాలోని ఒక 20 సెంట్ల స్థలాన్ని ఉమాశంకర్ షాఫీ అనే వాళ్ళిద్దరూ రెడ్డప్ప అనే ఆయన దగ్గర సేల్ అగ్రిమెంట్ తీసుకున్నారు. అది సర్వే చేయడానికి అని చెప్పి సర్వేయర్ అంటే మంగళం సర్వేయర్ గారికి అడిగితే ఆయన వచ్చి సర్వే చేసి 50,000 అడిగాడు లంచంగా. వీళ్ళేమో రిక్వెస్ట్ చేసుకుంటే 35,000 ఒప్పుకున్నాడు. ఈరోజు 20,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకున్నాము. ఫర్దర్ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేస్తాం. శ్రీరాములు అండి, మంగళం సర్వేయర్ శ్రీరాములు. మిగిలినవన్నీ ఇంకా ఇప్పుడే కదా పట్టుకున్నాము, వెరిఫై చేస్తామండి. నా పేరు విమల కుమారి, డిఎస్పీ గారు సోమన్ గారు. తర్వాత నా పేరు విమల కుమారి, నేను అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏసీబీ తిరుపతి రేంజ్ అండి. పొంగనూరులోని మంగళం రెడ్డి అనే అతని దగ్గర 8 గుంటల జాగా తీసుకోవడం అయినది 1,90,000 రూపాయలతో. అతను మాకు సకాలంలో సర్వే చేసిన దాని వలన మేము మండల సర్వే విలేజ్ సర్వే మండల సర్వేయర్ గారిని వచ్చి కలిసినాము. అయిపోతుంది మీ పని అనేసిందే చెప్పినారు. గ్రామ సచివాలయం శ్రీరాములు గారిని సంప్రదించగా 50,000 రూపాయలు అవుతుంది అనిందే చెప్పినారు. సర్వే చేసి పాస్బుక్ అంతా తీయిస్తామనేసిందే. ఆ కారణంగా వారికి 20,000 రూపాయలు ఈరోజు డబ్బు ఇచ్చి మాకు లంచం ఇచ్చే ఇష్టం లేకుండా ఏసీబీ వారిని సంప్రదించి వారిని ఈరోజు పట్టి ఇవ్వడం జరిగింది. ఎం ఉమాశంకర్, నాయ బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన కమిటీ, పొంగనూరు టౌన్. రెడ్డి అనే అతని దగ్గర 8 గుంటల జాగా తీసుకోవడం అయినది 1,90,000 రూపాయలతో.